ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది ముఖ్యమైన అప్డేట్. ఏపీ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు 15న గ్రూప్ 1తో పాటు పోలీస్, హోంశాఖ మరియు ఇతర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్లు రావాల్సి ఉంది. మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం. ప్రధాన వివరాలుగా ముందుగా ఈ గ్రూప్ 1 విషయానికొస్తే ఏపీ జాబ్ క్యాలెండర్ ప్రకారం మన గ్రూప్ 1లో 91 పోస్టులు ఆగస్టు 15న ఫేజ్‌లో ఉన్నాయి. ఇంకా హోంశాఖ విషయానికొస్తే మొత్తం 2778 వేకెన్సీస్ ఉన్నాయి. వాటిలో ప్రధానంగా సబ్ ఇన్స్పెక్టర్ 418 వేకెన్సీస్, పోలీస్ కానిస్టేబుల్ 1970, జైలు వార్డెన్ 171, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి సంబంధించి, అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు, ఫైర్ డిపార్ట్మెంట్లో డ్రైవర్ ఆపరేటర్లు కూడా కొన్ని ఉన్నాయి ఈ దశలో. ఆగస్ట్ 15కి రిలీజ్ అయ్యే దశలో. ఇక ఇతర ప్రభుత్వ శాఖలను కలిపి 920 పోస్టులు ఉన్నాయి. ఆ ఇతర శాఖలు బీసీ వెల్ఫేర్ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, ఆ తర్వాత ఇంకా ఏదైనా హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇటువంటివి ఉన్నాయన్నమాట. అంటే ఆగస్ట్ 15 ఫేజ్లో గ్రూప్ 1 91 పోస్టులు, హోంశాఖ 2778 వేకెన్సీస్, అదర్ డిపార్ట్మెంట్స్ 928 వేకెన్సీస్, టోటల్గా 3797 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు ఈ ఫేజ్లో అంటే ఈ దశలో ఆగస్ట్ 15లో రావాల్సి ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇవి ప్రస్తుతం జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన షెడ్యూల్ మరియు వేకెన్సీస్ నంబర్, పోస్టుల సంఖ్య మాత్రమే. అంటే ఆగస్ట్ 15న తప్పకుండా ఇదే సంఖ్యతో నోటిఫికేషన్ విడుదలవుతుంది అని ముందుగానే చెప్పడం సరైనది కాదు. మనం అంచనా వేయడం సరైనది కాదు. నోటిఫికేషన్ విడుదలైన తర్వాతనే మనం నిర్ధారణ చేసుకోవాలి. ఆ పోస్టుల సంఖ్య ఏంటి, అర్హతలు ఏంటి, వయసు ఎంతవరకు లిమిట్ ఉంటుంది, అర్హతలు ఏంటి, తర్వాత అప్లికేషన్ డేట్స్, ఎప్పుడు అప్లై చేయాలి, లాస్ట్ డేట్, ఇటువంటివన్నీ పూర్తి వివరాలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే తెలుస్తాయి. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను నమ్మకుండా కేవలం అధికారిక నోటిఫికేషన్ తప్పకుండా పరిశీలించండి. ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉన్న ఛానల్ని కొద్దిగా ఫాలో అవ్వండి. మా ఇన్ఫోసిస్ తెలుగు జెన్యున్గా మేము చేస్తున్నాం అనుకుంటున్నాం. ఒకవేళ మీకు మా ఛానల్ గురించి పూర్తిగా ట్రస్ట్ ఉంటే మీరు ఫాలో చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.